సరైన సక్సెస్ లేక స్ట్రగుల్ అవుతున్న నాగ చైతన్య చాలా హోప్స్ పెట్టుకుని చేసిన మూవీ రారండోయ్ వేడుక చూద్దాం. నిర్మాతగా నాగార్జున ఈ సినిమా మీద ఎంత కాన్ఫిడెంట్ గా ఉన్నాడో చాలా సందర్భాల్లో చెప్పుకుంటూ వచ్చారు. దానికి తగ్గట్టు పోస్టర్లు, ఆడియో, ట్రైలర్లు ఇది కంప్లీట్ ఫ్యామిలీ మూవీ అన్న ఫీలింగ్ ఇవ్వడంతో మాస్ కన్నా క్లాస్ ఆడియన్స్ దీనికోసం ఎదురు చూశారు. ప్రేమం యావరేజ్ రిజల్ట్ తర్వాత బ్లాక్ బస్టర్ కొట్టే తీరాలి అనే టార్గెట్ తో లాస్ట్ ఇయర్ సంక్రాంతికి విన్నర్ గా నిలిచిన సోగ్గాడే చిన్ని నాయన డైరెక్టర్ కళ్యాణ్ కృష్ణకు ఈ బాధ్యత అప్పచెప్పారు నాగ్ అండ్ చైతు. మరి అంత పెద్ద బరువును కళ్యాణ్ కృష్ణ మోసి ద్వితీయ విఘ్నం దాటాడా లేక పాత సెంటిమెంట్ ని రిపీట్ చేశాడా మీరే చూడండి. కథ ఇది చాలా సింపుల్ లవ్ స్టోరీ. శివ అంటే నాగ చైతన్య తన ఫ్రెండ్ పెళ్లికి వెళ్ళినప్పుడు భ్రమరాంబను అంటే రకుల్ని చూసి మనసు పారేసుకుంటాడు. పెళ్ళయ్యాక ఇద్దరు ఎవరి ఊళ్ళకు వాళ్ళు వెళ్ళిపోతారు. భ్రమరాంబ హయ్యర్ స్టడీస్ కోసం శివ ఉండే వైజాగ్ కాలేజ్ లో జాయిన్ అవుతుంది. మిస్ అయ్యింది అనుకున్న భ్రమరాంబ తిరిగి రావడంతో తనతో స్నేహం మొదలు పెడతాడు. ఇద్దరికి ఒకరి మీద ఒకరికి ప్రేమ ఉందని తెలిసే లోపే చిన్న అపార్థం వల్ల విడిపోతారు. ఇంతలో భ్రమరాంబ తండ్రి ఆది ఆమె బావతో పెళ్లి ఫిక్స్ చేస్తాడు. భ్రమరాంబ తల్లి శివకి ఫోన్ చేసి తన కూతురిని తీసుకెళ్లమని చెబుతుంది. అప్పుడు ఆదికి శివ తండ్రి ప్రసాద్ కి ఉన్న శత్రుత్వం బయటపడుతుంది. మరి శివ తన ప్రేమను ఎలా గెలిపించుకున్నాడు? ఒకప్పుడు ప్రాణ స్నేహితులైన భ్రమరాంబ తండ్రి ఆది తన తండ్రి ప్రసాద్ ని ఎలా కలిపాడు అనేదే క్లైమాక్స్. ఇక నటీనటులు నాగ చైతన్య నటన పరంగా తనలో చాలా ఇంప్రూవ్మెంట్ ఉందని ప్రేమం సినిమాతోనే రుజువు చేశాడు. ఇందులో మరో మెట్టు పైకెక్కాడు. తనకు కావలసిన అమ్మాయి కోసం ఏదైనా చేసే సరదా ప్రేమికుడిగా బాగా నటించాడు. ముఖ్యంగా భ్రమరాంబతో బ్రేకప్ సీన్ లో మాత్రం అదరగొట్టాడు. ఈ మధ్య కాలంలో లీడ్ పైర్ మధ్య బాగా పండిన సీన్ ఇదే అని చెప్పొచ్చు. నాన్న ఎక్కువ ఏంటి అనే దగ్గర చైతులోని బెస్ట్ యాక్టర్ కనిపిస్తాడు. కానీ బలమైన విభిన్నమైన కథలు దొరికితే చైతుకి మంచి ఫ్యూచర్ అయితే ఉంది. కానీ కంటెంట్ యావరేజ్ గా ఉంటే మాత్రం సినిమా లాగే అంత సత్తా చైతు దగ్గర లేదు. డాన్స్ లో నాన్నలాగే తనకున్న వీక్నెస్ ని గుర్తించి అనవసరమైన రిస్క్ చేయలేదు. భ్రమరాంబగా రకుల్ మాత్రం కెరియర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చింది. లంగా ఓణిలో చాలా పద్ధతిగా కనిపించి బాగా మెప్పించింది. నాన్న చాటు కూచిగా తన మాటే నెగ్గాలి వినాలి అనే ఒక రకమైన మనస్తత్వం ఉన్న అమ్మాయిగా పాత్రను బాగా ఓన్ చేసుకుంది. ఒక రకంగా చెప్పాలంటే తన వరకు ఇది బెస్ట్ అని చెప్పొచ్చు. చాలా సీన్స్ లో చైతుతో పోటీ పడి నటించడమే కాదు కొన్ని చోట్ల డామినేట్ చేసింది కూడా. అది గుర్తించి సెకండ్ హాఫ్ లో తన పాత్రను బాగా ట్రిమ్ చేశాడు దర్శకుడు. జగపతి బాబు గురించి గొప్పగా చెప్పుకునే అవకాశం ఇందులో లేదు. రెగ్యులర్ ఫాదర్ రోల్ అంతే. రాను రాను ఇవి రొటీన్ అవుతున్నాయని జగ్గు గుర్తిస్తే బెటర్. సంపత్ రాజ్ భ్రమరాంబ తండ్రిగా బాగానే ఉన్నాడు కానీ అసలు విలన్ మాత్రం కాదు. విలన్ పాత్రధారిని సరిగ్గా ఎంచుకోకపోవడం, చాలా తక్కువ ప్రాధాన్యం ఇవ్వటం దెబ్బతీసింది. అన్నపూర్ణ, చలపతిరావు, కౌశల్య, పృథ్వీ, పోసాని కృష్ణమురళి, వెన్నెల కిషోర్ తారాగణం ఎక్కువే ఉంది కానీ ఎవరికి వారు చెప్పినట్టు చేశారు. సో నో కంప్లైంట్. ఇక టీం గురించి సోగ్గాడే చిన్ని నాయనతో టిపికల్ సబ్జెక్టుతో అందరినీ మెప్పించిన దర్శకుడు కళ్యాణ్ కృష్ణ ఈసారి రిస్క్ తీసుకోకుండా చాలా రెగ్యులర్ ఫార్మాట్ లో లవ్ స్టోరీని ఎంచుకోవటం నిరాశపరుస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే ఇది నిన్నే పెళ్లాడతాకు రీమేక్ అని చెప్పాలి. ఫార్ములా నుంచి బయటకి రాకుండా కథ ఎలా నడుస్తుందో ప్రేక్షకుడు ముందే గెస్ చేసే విధంగా ఉండడంతో కొత్తదనం కనిపించదు. పైగా డైలాగ్ రైటర్ గా కూడా పెద్దగా కామెడీని కూడా పండించలేకపోయాడు. సెకండ్ హాఫ్ మొత్తం సెంటిమెంట్ మీద ఫోకస్ పెట్టడంతో ఎంటర్టైన్మెంట్ మిస్ అయ్యి బోర్ కొడుతున్న ఫీలింగ్ వస్తుంది. రెండు కుటుంబాల మధ్య వైరం, ఒక పక్క హీరో మరో పక్క హీరోయిన్, చివర్లో రెండు ఫ్యామిలీస్ నిజం తెలుసుకోవటం ఈ మధ్య కాలంలో చాలా సినిమాల్లో చూసాం. ఇందులో కూడా అదే కనిపిస్తుంది. కళ్యాణ్ కృష్ణ కొత్తగా ఆలోచించకపోవటం మెయిన్ మైనస్ పాయింట్. దేవిశ్రీ ప్రసాద్ చాలా వరకు సినిమాను కాపాడాడు. గొప్ప సంగీతం కాదు కానీ 3 పాటలు బాగున్నాయి. బ్యాక్గ్రౌండ్ కూడా బాగానే ఇచ్చాడు. విశ్వేశ్వర్ ఫోటోగ్రఫీ ఆహ్లాదకరంగా ఉంది. గౌతమ్ రాజు ఎడిటింగ్ ఇంకాస్త చురుగ్గా ఉండుంటే ఓ 15 నిమిషాల కోత వేసే ఛాన్స్ వదిలేశారు. నాగార్జున ఎప్పటిలాగే అన్నపూర్ణ బ్యానర్ రేంజ్ లోనే ఖర్చు పెట్టారు. కానీ ఎక్కడా ఓవర్ బడ్జెట్ అనే ఫీలింగ్ రాకుండా వీలైనంత తక్కువలోనే లాగించేశారు. ఇక ప్లస్ పాయింట్స్: చైతు అండ్ రకుల్ జోడీ నటన, దేవి సంగీతం, కెమెరా వర్క్, ఫస్ట్ హాఫ్. ఇక నెగటివ్ పాయింట్స్: రొటీన్ ఫ్యామిలీ లవ్ స్టోరీ, జగపతి బాబు పాత్ర, సెకండ్ హాఫ్ లో సెంటిమెంట్, రెగ్యులర్ క్లైమాక్స్. ఇక ఫైనల్ గా
రారండోయ్ వేడుక చూద్దాం రెగ్యులర్ ఫ్యామిలీ బేస్డ్ లవ్ స్టోరీ. ప్రత్యేకత అంటూ ఏమీ లేదు. 2.5 గంటల పాటు నాన్ స్టాప్ గా ఎంగేజ్ చేసేంత విషయం అయితే లేదు. కానీ మరీ విసుగు రాకుండా పర్వాలేదు అని మాత్రం అనిపిస్తుంది. చాలా ఎక్కువ స్థాయిలో ఊహించుకునే ఎమోషన్స్ ఇందులో అంతగా పండలేదు. చైతు రకుల్ పోటాపోటీ నటన కోసం అయితే ఒక లుక్ వేయొచ్చు, కానీ నాగార్జున నిన్నే పెళ్లాడతా రేంజ్ లో ఈ సినిమా అవుట్ అండ్ అవుట్ ఫుల్ పైసా వసూల్ మూవీ అని వెళ్తే మాత్రం నిరాశ తప్పదు. వన్ టైం వాచ్ కేటగిరీలో అతి కష్టం మీద పాస్ మార్కులు తెచ్చుకున్న ఈ సినిమా బాహుబలికి బ్రేక్ వేసే అంత మెటీరియల్ తో అయితే రాలేదు. పక్కనే ఒక గంట సింబల్ కనిపిస్తుంది కదా, దాన్ని నొక్కారనుకోండి, మేం చేసే వీడియో అప్డేట్స్, నోటిఫికేషన్స్ అన్నిటితో మీ డివైస్ లో వాలిపోతాం.